హలో ఫుడీస్, వెల్కమ్ టు స్టార్స్ కిచెన్. నేను ఈరోజు మీకు సొరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. దీనికోసం ముందుగా సొరకాయ, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్, మిర్చి, వెల్లుల్లిపాయ ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకోవాలి. తర్వాత ఇవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలండి. పసుపు 1 స్పూన్ వేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలపాలి. తర్వాత పచ్చిమిర్చిని ఇలా పేస్ట్ లాగా చేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ ఇలా వేసుకోవాలండి. అది మిక్స్ చేసుకున్న తర్వాత సొరకాయ ముక్కల్ని కూడా వీటిలోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా ఇలా కలుపుకోవాలండి. తర్వాత దానిపైన మూత పెట్టేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా 15 మినిట్స్ వరకు ఇలా బాయిల్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. అంతే అండి, సొరకాయ కర్రీ రెడీ. దీన్ని రోటీలో కానీ, రైస్లో కానీ, జొన్న రొట్టెలో కానీ దేంట్లో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. Thank you for watching.